ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుదును. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారముగా ఆయన అడుగుజాడలలో ఆయన చిత్తానుసారముగా నడుస్తారో వారు ఎల్లప్పుడూ కూడా వారి జీవితాలలో మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను పొందుకుంటారు. కానీ ఎవరైతే ఆయన మార్గంలో నడవకుండా ఆయన చిత్తానుసారంగా బ్రతకకుండా ఉంటారో వారిని ఆయన తన యొక్క ప్రవక్తల ద్వారా, వాక్యము ద్వారా ఎల్లప్పుడూ కూడా హెచ్చరిస్తూనే ఉంటాడండి. ఎందుకో తెలుసా? వారి బ్రతుకులను సరిచేసుకుంటారని, వారి యొక్క నడవడికను మార్చుకుంటారని, వారు వెళుచున్నటువంటి తప్పు త్రోవలను విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి మరలా వస్తారని. ఆయన దీవించాలి, ఉద్ధరించాలి, ఆశీర్వదించాలి, మేలులతో నింపాలి అనుకుంటే ఆయనను ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఆపలేరు. చాలామంది ఈ లోకంలో అంటూ ఉంటారు కదా, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, లేకపోతే నాకెవరూ సహాయము చేయటం లేదు, నన్ను అందరూ తిరస్కరిస్తున్నారు, పక్కన పెట్టేశారు, నాకు ఎవ్వరూ కూడా విలువ ఇవ్వటం లేదు, నేను ఎవ్వరికి కూడా అవసరము లేదు అని చెప్పి ఎంతగానో బాధపడుతూ దిగులు పడిపోతూ ఉంటారండి. ఈనాడు అనేక మంది, చాలామంది కూడా ఇదే సమస్యతో బాధపడుచున్నారు, ఎంతగానో నలిగిపోతున్నారండి. అయితే మనము ఆయన యొద్దకు వస్తే మన జీవితాలలో మేలులను అనుగ్రహించి ఆయనంట మన మీద దృష్టి ఉంచి కార్యములను జరిగిస్తానని సెలవిచ్చుచున్న దేవుడు. ఆయన మేలు చేయువాడు, ప్రతి కీడును కూడా కొట్టివేసేది ఆయనే. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన యొక్క మేలు ఎంతో గొప్పగా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా మనల్ని బలపరిచి నడిపించే దేవుడై ఉన్నాడండి. మరి సామాన్యంగా, ప్రాముఖ్యంగా ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లలకి మరి వారి తర్వాత కొంత ఆస్తిని అనేది సమకూరుస్తారు కదా. ఎందుకు? వారు బ్రతకటానికి ఉపయోగపడుద్దని. వారు పుట్టిన వెంటనే ఆ ఆస్తిని, లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రాపర్టీని వాళ్ళకి వెయిట్ చేయరు. కొంత సమయం పడుతుంది, వీళ్ళు మేనేజ్ చేసుకోగలరు, వీళ్ళు నడిపించగలరు అని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత మాత్రమే ఆ కుమార్తెకైనా కుమారులకైనా ఆ యొక్క బాధ్యత, అది వ్యాపారము కావచ్చు, ఉద్యోగము కావచ్చు, మరి కంపెనీల విషయము కావచ్చు, మరి ఇతర పని విషయాలలో కూడా ఆ యొక్క బాధ్యతను వారు అప్పగిస్తూ ఉంటారు. అలాగే మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాలలో ఆశీర్వాదములు, దీవెనలు, లేకపోతే మనము చేస్తున్న ప్రార్థనకు జవాబు ఆలస్యము కావటానికి కారణం ఏమిటంటే, మనము సరిగ్గా ఉండాలని, మనము కట్టబడాలని, మనము నేర్చుకోవాలని, ఉన్నతముగా దేవుని సన్నిధిలో నడిపించబడాలని. ఆయన దృష్టికి కేవలము ఆయన మనలను చూడటం మాత్రమే కాదండి, కనిపెట్టి కాపాడి తన యొక్క కృపను మనకు ఆయన అనుగ్రహించే దేవుడు. నీ సమస్యలు ఆయనకి తెలియవా? నీ శ్రమలు ఆయనకి తెలియవా? నీ నిందలు, అవమానములు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు వెతుకుచున్నప్పుడు పడుతున్నటువంటి అవమానములు అన్నీ కూడా ఆయనకి తెలుసు. అయినా సరే ఆయన నన్ను ఎందుకు చూడటం లేదు అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటారండి. ఆయన చూడని దేవుడు కాదు, ఆయనకి మరుగైనదంటే ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయన చూసి మన ఎడల తగిన కాలములో కార్యములను జరిగించి మేలులతో నింపి సంతృప్తిని మన జీవితాలలో అనుగ్రహిస్తాడు. శ్రమల కాలములో, శోధనల సమయాలలో కూడా ఆయన ఎప్పుడూ కూడా మనలను విడిచిపెట్టడు, ఎల్లప్పుడూ కూడా త్రోసివేయడు. ఇప్పుడు మనము ఒక మొక్కను నాటినప్పుడు అది స్థిరముగా నిలబడాలి అంటే మరి దాని దగ్గరికి ఏవి కూడా రాకుండా, లేకపోతే దాని చుట్టూ పిచ్చి మొక్కలు కానీ, కలుపు మొక్కలు కానీ ఏమీ పెరగకుండా చాలా జాగ్రత్త పడి ఆ యజమానుడు దానికి కావలసినటువంటి ఎరువుని, నీటిని అంతటిని కూడా ఎప్పుడైతే సమృద్ధిగా ఇస్తాడో ఆ మొక్క అవంతా కూడా సమృద్ధిగా తీసుకొని ఎంతో బలముగా, దృఢముగా, ఏ విధంగా స్థిరముగా ఎదుగుతుందో అలాగే దేవుడు కూడా మనలను తన బండ మీద నిలిపి స్థిరపరుస్తాడు. శ్రమల ద్వారా, శోధనలో మనలను బలపరిచి ధైర్యాన్నిచ్చి నడిపించే దేవుడు కనుక శ్రమలు మేలుకే. ఈ యొక్క వచనము ఎంతో గొప్ప ధైర్యమును, ఆదరణను మనకు అనుగ్రహిస్తుంది. మనం
మనము శ్రమల గుండా వెళుచున్నప్పుడు దేవాతి దేవుడు మనలను పడగొట్టడానికి కాదు కానీ మేలు కలగటానికి మన జీవితాలలో ఆయన శ్రమలను శోధనలు అనుమతిస్తాడు అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి ఆయనే మనలను నిర్మించే దేవుడని, బలపరిచే దేవుడని, దేవుని యందు స్థిరమైన నమ్మికను కలిగి ఆయన మార్గంలో నడుస్తూ శ్రమలలో తొలగిపోకుండా దేవుని సన్నిధిలో స్థిరముగా ఉంటూ ఆయన మన పట్ల చేయబోయే మేలులను మన జీవితాలలో పొందుకుందాము గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమమయుడా, కృప కలిగిన మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచు నడిపించుచున్నవాడా, నీ కృప జీవము కంటే ఉత్తమము దేవా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఇంతకాలము మీరు మా ఇళ్ళ జరిగించుచున్న మేలులను బట్టి, మీరు మాకు అనుగ్రహిస్తున్న బలమును బట్టి, ఆశీర్వాదమును బట్టి, దీవెనలను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. మీ జీవితాలలో మేలు కలుగునట్లుగా నేను మీ మీద దృష్టి ఉంచాను అని చెప్పి మాతో మాట్లాడుచున్న దేవా, ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో మీరు స్థిరపరచండి, నడిపించండి. ఎంతమంది అయితే మేలుల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి ఎడల మీ యొక్క ఉన్నతమైన కార్యములను జరిగించి కృప చూపించమని ప్రార్థించుచున్నాం. చేస్తున్న వ్యాపారాలలో, చదువులలో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాలలో అభివృద్ధిని మీరు కలుగచేయండి. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు ప్రభువా, వారికి మంచి గర్భఫలములను దయచేయండి. ఉద్యోగాల కొరకు, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు, వారి పట్ల నీ ఉన్నతమైన కార్యములను స్థిరపరిచి నడిపించి మేలులతో నింపమని ప్రార్థించుచున్నాము తండ్రి. మరి ముఖ్యముగా దేవా, నిన్ను స్తుతించడానికి మరొక రోజును, మరొక గడియను మా జీవితాలలో అనుగ్రహించినందుకై మీకే స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ యొక్క ఎండవేళ్ల సమయాలలో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యమును దయచేసి, శక్తినిచ్చి, నీ కృపా కాపుదల అనుగ్రహించి, తోడుగా ఉంచి బలమును దయచేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.